హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను యూపీఎస్సి సిఎస్సి లైక్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి ప్రిలిమ్స్ పేపర్ ఉంది కదా, ప్రిలిమ్స్ గురించి అంటే ప్రిలిమ్స్ పేపర్ సిలబస్ని అనాలిసిస్ చెప్తున్నాను, ఎలా అనలైజ్ చేస్తూ మనం చదవాలి అని. సో నేను ఫస్ట్ అయితే పేపర్ 1 గురించి చెప్తాను, సెకండ్ వచ్చి సీసాట్ గురించి చెప్తాను. సో ఫస్ట్ మనం ఇక్కడ జనరల్ స్టడీస్ చూసినట్టయితే జనరల్ స్టడీస్లో మనకి ఇక్కడ 7 టాపిక్స్ వైజ్గా యూపీఎస్సీ అనేది ఇచ్చింది. సో ఈ 7 టాపిక్స్ వైజ్గా ఇచ్చినప్పుడు మనకి మెయిన్స్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఏమేం చదవాలి అని డిఫరెన్షియేట్ చేసి ఇచ్చారు. సో ఎందుకు ప్రిలిమ్స్లో ఇవ్వలేదు? సో మనం ఏం చదవాలి, ఎలా చదవాలి, ప్రిలిమ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే చాలా డౌట్స్ వస్తుంటాయి. సో యాక్చువల్గా ఏమవుతుందంటే ఇక్కడ మనం ప్రిలిమ్స్కి వేరుగా మెయిన్స్కి వేరుగా చదవకూడదు, మొత్తం కలిపే చదవాలి. బట్ ప్రిలిమ్స్ కోసము అట్లీస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ తెలిస్తే వాటి మీద ఇంకా థరోగా ప్రిపేర్ అవుతాము అనే ఉద్దేశంతోనే సిలబస్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ప్రిలిమ్స్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే జనవరి నుంచి కంపల్సరీ మనం ప్రిలిమ్స్ పైన కాన్సన్ట్రేట్గా థరోగా చదువుతూ ఉంటాము, ప్రిపేర్ అవుతూ ఉంటాము ఓన్లీ ప్రిలిమ్స్లో ఇచ్చిన టాపిక్స్ మీద. సో అవి ఎలా తెలుసుకోవాలి, ఏం టాపిక్ ఇస్తారు అని మనకి ఎలా తెలుస్తుంది? సో అది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అయితే నా ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ వచ్చి మనకి పేపర్ ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ పేపర్ 2 సీసాట్ అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో ఇది వచ్చి 100 క్వశ్చన్స్ 2 hours ఇస్తారు 200 మార్క్స్కి. సీసాట్ వచ్చి 2 hours ఇస్తారు కానీ 80 క్వశ్చన్స్ 200 మార్క్స్కి. సో వీటికి మనం ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఎట్లా సిలబస్ అనలైజ్ చేస్తూ చదవాలి అనేది చెప్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. సో ఇక్కడ నేను ఫస్ట్ కూడా అదే చెప్తున్నాను. సో జనరల్ స్టడీస్ పేపర్ 1 అంటే ఇందులో ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్ 1 GS 1. సో ఇక్కడ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని ఇచ్చారు కదా, ఇందులో సేమ్ అంతే ఇచ్చారు కదా. సో అదే చెప్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే నేషనల్ మన ఇండియాలో జరిగేది, ఇంటర్నేషనల్ అంటే వరల్డ్లో జరిగేవి ఏవైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ కానీ కరెంట్ అఫైర్స్లో ఏం జరుగుతుంది, అసలు ఇండియాకి వేరే వరల్డ్లో ఉన్న కంట్రీస్ అన్నిటికీ రిలేషన్స్ ఎలా ఉండింది. సో ఇవన్నీ మనకి న్యూస్ పేపర్లో వస్తూనే ఉంటాయి. సో వాటిని మనం కంపల్సరీ చదవాలి. కంపల్సరీ అంటే వరల్డ్ సెక్షన్ అనేది హిందూ న్యూస్ పేపర్లో వస్తుంది, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా వస్తుంది. సో వాటిలో ఏది ఇంపార్టెంట్, ఏది మనకి అవసరం లేదు అనేది తెలుసుకొని చదవాలి. సో దాన్ని ఎలా తెలుసుకుంటారు? సిలబస్ అనాలిసిస్ లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని అంటున్నారు, ఏంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పైన అంత ఇంపార్టెన్స్ అని అంటారు. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఎట్లాంటి క్వశ్చన్స్ యూపీఎస్సీ అనేది అడుగుతుంది. సో నేను ఎట్లాంటి క్వశ్చన్స్ని చదవాలి, ఎట్లా ఆన్సర్ చేయగలను, ఇట్లాంటివి చదివితే కరెంట్ అఫైర్స్లో ఎట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. సో మనం మ్యాక్సిమం ఇక్కడ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అంటే కరెంట్ అఫైర్స్ పైన 2019 నుంచి 2022 వరకు క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి అని చూసుకుంటే తగ్గుతూ వచ్చాయి. బట్ స్టిల్ మనకి కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్గానే ఉంది. సో 14 క్వశ్చన్స్ వస్తున్నప్పుడు మనం 14 క్వశ్చన్స్లో కనీసం సగమైనా అటెంప్ట్ చేయగలగాలి. అందుకని మనం కరెంట్ అఫైర్స్ని కంపల్సరీ థరోగా చదవాలి, థరోగా చూస్తూ ఉండాలి. సో ఆ కరెంట్ అఫైర్స్ అనేవి వేటి నుంచి చదువుతాము? డైలీ హిందూ న్యూస్ పేపర్ నుంచి చదువుతాము లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్, కానీ మనం డైలీ న్యూస్ పేపర్ నుంచి అయితే మనం చదువుతాము. ఇదైతే మోర్ దాన్ ఎనఫ్ అండి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి. సో క్వశ్చన్స్ విల్ బి ఆస్డ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ క్వశ్చన్స్ అడుగుతారు అని అనుకుంటే ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు? సో ఇండియా రిలేషన్స్ విత్ వరల్డ్, ఇండియాకి వరల్డ్తో రిలేషన్స్ ఎలా ఉండింది? సో అవి ఇస్తూ ఉంటారు కదా, వరల్డ్తో రిలేషన్స్ ఎట్లా ఉండింది అంటే ఇప్పుడు 1 day ఎగ్జామినేషన్స్ అండ్ గ్రూప్ 2 గ్రూప్ 3 అట్లాంటి ఎగ్జామ్స్లో ఎట్లా అడుగుతారంటే ఇంకా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో మనం ఏం తెలుసుకోవాలి? ఈవెంట్స్ గోయింగ్ నేషనలీ ఆర్ ఇంటర్నేషనలీ.
సమ్ ఆర్గనైజేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ G20. ఇప్పుడు G20 ప్రెసిడెన్సీషిప్ ఎవరు అంటే ఇండియా కదా. సో అది మనకి ఇంపార్టెంట్ అనమాట. G20 అంటే ఏంటి తెలుసుకోవాలి, G20లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఏ కంట్రీస్ మెంబర్స్ ఉన్నారు, ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది, సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సో అందుకని ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు, G7, బ్రిక్స్, సేపా, సీకా, లైక్ ట్రేడ్ రిలేషన్స్, ఇవన్నీ మనకి మెయిన్స్లో యూజ్ అవుతాయి. బట్ ఆస్ట్రేలియాకి ఇండియాకి ఎట్లాంటి ట్రేడ్ రిలేషన్ ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విత్ ఇండియా ఎట్లాంటి రిలేషన్ ఉంది, సో ఇట్లాంటి క్వశ్చన్స్ అని అడుగుతూ ఉంటారు. సో G7 గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్, బ్రిక్స్ ఏంటి, సీపా ఏంటి, సీకా ఏంటి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, G4, యునైటెడ్ నేషన్స్ 6 ఆర్గన్స్. సో సూడాన్ వార్ ఇప్పుడు జరుగుతుంది కదా, సూడాన్ వార్ అడగొచ్చు మేబీ వచ్చే ఎగ్జామ్లో. రష్యా యుక్రెయిన్ వార్ గురించి అడుగుతారు. సో క్రైసిస్ ఎట్సెట్రా. సో ఏం జరుగుతుంది అసలు ఇంటర్నేషనల్గా, నేషనల్గా ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ బేస్డ్ మీదుగానే వస్తాయి. కొన్ని అనేవి ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి మీరు నేర్చుకోవాలి. కొన్ని మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా ఉంటాయి. బట్ స్టిల్ వీటిలో కూడా మనకి ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇది కూడా ఓవర్వ్యూ ఒకసారి చదివితే మనకి కొన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అనేవి మనం ఫామ్ చేసుకొని చదవచ్చు. సో ఇట్లాంటి టాపిక్స్ని మీరు రిలేట్ చేసుకుంటూ చదవండి. సో మ్యాక్సిమం అయితే గేమ్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఒలింపిక్స్, ఎవరికి మెడల్స్ వచ్చాయి, ఎక్కడ ఒలింపిక్స్ జరిగింది అనేది ప్రతిదీ అడుగుతూ ఉంటారు. సో గేమ్స్ కూడా ఇంపార్టెంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్కి వచ్చేప్పటికి. స్పెసిఫిక్గా వచ్చే న్యూస్ మాత్రమే ఇంపార్టెంట్. రోజు చదవాలంటే రోజు కాదు. సో మీకు అర్థమైపోతుంది ఏం చదవాలి ఏం చదవద్దు అని. సో వీటి కోసం ఏం చదవాలి ఏం చదవకూడదు అని తెలియాలంటే కంపల్సరీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో నేనేం చెప్తానంటే మీరు ఈజీగా తీసి పడేయకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్కి కంప్లీట్గా కంపైలేషన్ చేసి దిశా పబ్లికేషన్స్ అండి. ఇదేమి నేను ప్రమోట్ చేయట్లేదు వాళ్ళ బుక్ని, కానీ నేను తీసుకున్నాను, నేను అది ఫాలో అవుతున్నాను, నాకు యూజ్ అవుతుంది. అంటే నాకేమైనా సిలబస్లో డౌట్ వచ్చినా, నేను ఎట్లాంటి క్వశ్చన్స్ చదవాలన్న నాకు డౌట్ వచ్చినా నేను రిఫర్ చేసి చదువుతాను. సో అందుకనే మీరు సిలబస్ రిఫర్ చేయండి అని చెప్తున్నాను. సో మీరు ఏం చేస్తారంటే ఆ బుక్ తీసుకోండి. సో 27 years ఆల్ ది పేపర్స్, ప్రిలిమ్స్ ఇయర్ వరకు ఉంటే ఆ ఇయర్ వరకు తీసుకోండి. సో అది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంపేర్ చేస్తూ చదువుతున్నప్పుడు మనం ఆన్సర్ చేయగలము. సో ఎట్లాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతుందో యూపీఎస్సీ అనేది ముందే మనం గెస్ చేయగలము. అదైతే కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే మనకి వేరే పేపర్స్ తీసుకొని, అంటే ఈ ఇయర్ పేపర్ తీసుకొని ప్రింట్ తీపించుకొని 2021 పేపర్ మళ్ళీ ప్రింట్ తీపించుకొని, సో ఇట్లా డిఫరెంట్గా ఎందుకు ఎక్కడ పడితే అక్కడ పడిపోతాయి కదా. సో అందుకని బుక్కే టాపిక్ వైజ్గా, ఇప్పుడు హిస్టరీ ఉందంటే నేను లాస్ట్ వీడియోస్లో కూడా చూపించాను, హిస్టరీ ఉందంటే హిస్టరీకి సంబంధించిన టాపిక్స్ అన్ని కింద సబ్ టాపిక్స్ లాగా ఇచ్చాడు. సో వాటి క్వశ్చన్స్ లైన్గా ఈ ఇయర్లో ఈ క్వశ్చన్ వచ్చింది, ఈ ఇయర్లో ఈ క్వశ్చన్ వచ్చింది అని బ్రాకెట్లో వాళ్ళు మెన్షన్ చేసి ఇచ్చారు. సో మీరు దాన్ని రిఫర్ చేయండి, యూజ్ అవుతుంది. సో నేను దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఏం క్వశ్చన్స్ అడిగారు అనే దాన్ని బేస్ చేసుకొని దాన్ని అనలైజ్ చేసే నేను మీకు ఇప్పుడు సిలబస్ అనాలిసిస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నాకు కొంచెం టైమే పట్టింది, చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, అనలైజ్ చేయాలి కాబట్టి నేనేం క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏం చెప్పాలి మీకు అనేది తెలియాలి కాబట్టి సో నేను కూడా చూశాను. సో ఇదైతే చదవండి. సో బట్ రీడ్ ద ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ న్యూస్ పేపర్. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నార్మల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎట్లా అడుగుతారు, ఈ స్టాచ్యూ ఎక్కడుంది, ఈ ప్లేస్ ఎక్కడుంది అని. సో అట్లాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కరెంట్ అఫైర్స్లో వస్తాయి. సో వాటిని మీరు చదవండి. కరెంట్ అఫైర్స్ అనేవి ఎప్పుడు డైనమిక్గా ఉంటాయి. సో వాటిని నోట్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే విజన్ ఐఏఎస్ మనకి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తుంది కదా, విజన్ ఐఏఎస్ PT 365 తీసుకొని చదవండి. ఆ ఇయర్లో వచ్చిన ప్రతి కరెంట్ అఫైర్ అంటే 365 అంటే ప్రిలిమ్స్, 365 days కంపైలేషన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన ప్రతి ఒక్క మ్యాటర్, ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ అనేది ఆ బుక్లో 365 daysది మెన్షన్ చేసి ఇస్తారు. ఓకే, సో ఇది అండి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి. సో మనకి సిలబస్లో సెకండ్ ఉన్న టాపిక్ ఏంటి, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. మనకి ఇక్కడ ఈ లైన్లో చూసినప్పటికీ మనకి తెలిసిపోతుంది వరల్డ్ది వాళ్ళు అడగట్లేదు, వరల్డ్ హిస్టరీ చదవమని వాళ్ళు ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అని మాత్రమే మనకి ఇక్కడ చెప్పారు. సో టోటల్ క్వశ్చన్స్ 2019 నుంచి 22 వరకు ఎన్ని వచ్చాయి, 2019లో 17 వచ్చాయి, 2020 20 వచ్చాయి, 2021 20 వచ్చాయి, కానీ 2022లో తగ్గాయి, 16 వచ్చాయి ఓవరాల్ హిస్టరీ మీద. ఓకే, సో ఇప్పుడు మనకి ఓన్లీ ఇండియా హిస్టరీ మాత్రమే చదవాలి, ఇండియన్ హిస్టరీ, నాట్ వరల్డ్ హిస్టరీ. వరల్డ్ హిస్టరీ అనేది ప్రిలిమ్స్లో మనకి లేదు.
మెయిన్స్లో ఉంది. సో వరల్డ్ హిస్టరీకి అది మెయిన్స్లో ఉంది కాబట్టి అక్కడే మాట్లాడాలి. సో ఇక్కడ ఇండియా గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో ఇండియా మనకి చూసుకున్నట్టయితే మనము ఇండియాలో 4 హిస్టరీస్, లైక్ ఆర్ట్ అండ్ కల్చర్ తీసేస్తే 3 హిస్టరీస్, ఏన్షియంట్ హిస్టరీ, మిడావల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. సో దాంతోపాటు హిస్టరీలోనే ఆర్ట్ అండ్ కల్చర్ కూడా వస్తుంది. సో వీటికి ఎలా అనలైజ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది చెప్తాను. సో ఇక్కడ ఏన్షియంట్ హిస్టరీ అండి. ఏన్షియంట్ హిస్టరీలో మోస్ట్ ఆస్డ్ టాపిక్స్ గురించి చెప్తాను. మెయిన్లీ మోస్ట్ ఆస్డ్ టాపిక్స్ వేర్ లైక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి హరప్పన్ సైట్స్ ఉంటాయి కదా, ఎక్కడున్నాయి, వేరే వేరే ప్లేసెస్లో ఉన్నాయి కదా. సో ఆ సైట్స్ అన్నీ మనం తెలుసుకోవాలి. సో ఇందులో మెయిన్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా వాళ్ళు ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది జరిగింది, ఎన్ని ఇయర్స్ వరకు, తర్వాత ఎందుకు అది కంప్లీట్గా వ్యానిష్ అయిపోయింది, సో అక్కడ సైట్స్ ఏంటి, మనకి దొరికిన ఎక్స్కవేషన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇక్కడ వేదిక్ పీరియడ్ అండి సెకండ్. అండ్ బుద్ధిజం అండ్ జైనిజం ఇంపార్టెంట్, మోస్ట్లీ ఇంపార్టెంట్, మీ అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసి. సో మౌర్యన్ ఎంపైర్ అండ్ ది లాస్ట్ గుప్తా ఎంపైర్. గుప్తా ఎంపైర్ చాలా ఇంపార్టెంట్, మౌర్యన్ ఎంపైర్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కాస్ట్ సిస్టమ్ అంటే అప్పట్లో ఏన్షియంట్ హిస్టరీలో ఎలా ఉండింది కాస్ట్ సిస్టమ్ అనేది తెలుసుకోవాలి. సో ఆల్ అదర్ స్మాల్ ఎంపైర్స్, లైక్ ఇంకా మిడిల్లో చాలా ఎంపైర్స్ ఉన్నాయి కదా. సో నెక్స్ట్ చాళుక్య, విజయనగర, రాష్ట్రకూట, ఇవన్నీ రిఫర్ చేయాలి. సో వీటికి సంబంధించిన బుక్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఏన్షియంట్ హిస్టరీకి ఏం బుక్స్ అంటే ఓల్డ్ ఎన్సీఆర్టీస్ బై ఆర్ఎస్ శర్మ, లేదంటే తమిళనాడు బోర్డ్ బుక్స్ అయినా తీసుకోండి, లేదంటే న్యూ ఎన్సీఆర్టీస్ లైక్ థీమ్స్, అవర్ పాస్ట్ అని ఉన్నాయి కదా. సో అవన్నీ తీసుకోండి. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి రిఫర్ చేయండి, అన్ని బుక్స్ మనకి హిస్టరీకి. సో రిఫర్ పీవైక్యూస్, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పే టాపిక్స్ అనేవి కొన్ని మాత్రమే అండి. యూపీఎస్సీని ప్రెడిక్ట్ చేయలేము ఎట్లా అడుగుతుందో క్వశ్చన్స్. నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూసి మ్యాక్సిమం ఏ టాపిక్స్ కామన్గా ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను. సో మీరు ఒకసారి పీవైక్యూస్ని రిఫర్ చేయండి, సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో ఈ టాపిక్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. మిడావల్ హిస్టరీకి ఫర్ ఎగ్జాంపుల్ చోలాస్, ముఘల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఎన్సీఆర్టీస్లో చేంజెస్ వచ్చింది, ముఘల్స్ది తీసేస్తారు అని అంటున్నారు, బట్ మనకి ఇంకా ఏం ఇన్ఫార్మ్ చేయలేదు, సిలబస్లో కూడా ఏం చేంజ్ రాలేదు, కాబట్టి మనం చదవాలి. ఢిల్లీ సుల్తానేట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్, అప్పట్లో స్కూల్స్ ఏం స్కూల్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. సో నిజామ్స్, పీవైక్యూస్ అగైన్ ఇక్కడ. సో బుక్స్ అనేది ఓల్డ్ ఎన్సీఆర్టీ బై సతీష్ చంద్ర, తమిళనాడు బోర్డ్ బుక్స్, న్యూ ఎన్సీఆర్టీ. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ ఫ్రమ్ 16th century to 20th century. సో ప్రీ అండ్ పోస్ట్ అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా టిల్ నౌ. బిఫోర్ కొలోనియల్ పీరియడ్, ఇండిపెండెన్స్ ముందు మనకి కొలోనియల్ ఎరా ఎలా ఉంది, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన ఇండియా ఎలా ఉంది, ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా జరిగిన ప్రతి ఇష్యూ అనేది మనం తెలుసుకోవాలి. సో మోడర్న్ హిస్టరీలో మ్యాక్సిమం ఎట్లా అడుగుతారు క్వశ్చన్స్ అంటే ఏ టాపిక్స్ ఎట్లా ఉంటాయి, ఒకవేళ క్వశ్చన్స్ అడిగితే బ్రిటిషర్స్ రూల్డ్ ఇండియా, లైక్ ఏం జరిగింది ఆ కొలోనియల్ ఎరాలో, అది రిఫార్మ్స్, పీపుల్ హూ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ అంటే రిఫార్మ్స్ ఎవరు తీసుకొచ్చారు ఇవి కూడా తెలుసుకోవాలి. పీపుల్ హూ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, ఎవరెవరు ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేశారు అనేది తెలుసుకోవాలి. అండ్ 1857 రివాల్ట్, అదైతే ఇంకా మెయిన్ అనమాట, సో అది తెలుసుకోవాలి. రౌలాట్ యాక్ట్, ఇది తెలుసుకోవాలి. కర్ణాటిక్ వార్స్, ట్రేడ్ డిస్ప్యూట్స్, వైస్ రాయ్స్ అనేది క్రోనలాజికల్ ఆర్డర్లో రాసుకోండి. నెక్స్ట్ స్వదేశీ మూమెంట్ అండ్ కమిషన్స్, సాల్ట్ లా ఎక్సెట్రా, లైక్ ఇంకా ఇట్లాంటి టాపిక్సే పీవైక్యూస్ అనలైజ్ చేసుకొని చూడండి. సో మ్యాక్సిమం ఇట్లా క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ బుక్స్ వచ్చి స్పెక్ట్రమ్ ఆర్ డిపెండ్ వచ్చి ఆర్ట్ అండ్ కల్చర్కి బుక్స్ ఏంటి అంటే 11th class ఎన్సీఆర్టీ అండ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ ఆర్ నితిన్ సింఘానియా బల్కి బుక్ ఉంటుంది కదా, ఆ రెండిట్లో ఏదైనా రిఫర్ చేయండి. ప్రిలిమ్స్ వరకు అయితే 11th class ఎన్సీఆర్టీ సరిపోతుంది అనిపిస్తుంది, లేదు మాకు సరిపోదు అంటే నితిన్ సింఘానియా కూడా చదవచ్చు. అండ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి, ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ఎగ్జాంపుల్ ఆర్ట్స్ అంటే కంపల్సరీ ఆర్ట్స్ అండ్ డాన్సెస్, పెయింటింగ్స్, కేవ్స్, స్కల్ప్చర్స్, టెంపుల్ ఆర్కిటెక్చర్, ఇండియాలో జరిగిన ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. అండ్ ఇండియాలో జరిగిందే వేరే కంట్రీస్లో మనకి సిమిలర్గా ఎక్కడ ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ వరల్డ్ హిస్టరీ అనేది అడగట్లేదు కాబట్టి మనకి వరల్డ్తో సంబంధం లేదు ప్రజెంట్ ఈ ప్రిలిమ్స్ వరకు అయితే. సో ఇండియా ఆర్ట్స్, డాన్సెస్, పెయింటింగ్స్, కేవ్స్, స్కల్ప్చర్స్, టెంపుల్ ఆర్కిటెక్చర్ తెలుసుకుంటే సరిపోతుంది. సో పీవైక్యూస్ అయితే రిఫర్ చేయండి. ఇంకొకటి ఏంటి అంటే నేను చెప్పడం మర్చిపోయాను, ఎంసీక్యూస్ కూడా చూడండి. బికాస్ ఈ సబ్జెక్ట్ అనే కాదు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఎంసీక్యూస్ చూడండి. ఇన్సైట్స్ ఐఏఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా, సో నేనైతే ఎంసీక్యూస్ ఇన్సైట్స్ ఐఏఎస్ సాల్వ్ చేస్తాను. ఎందుకు అంటే మనకి ఇప్పుడు అప్డేట్ అయిన కరెంట్ అఫైర్స్తో మనకి ఎంసీక్యూస్ అనేవి అడుగుతారు కాబట్టి
ఎగ్జామ్లో ఒకవేళ అట్లాంటి క్వశ్చన్ వచ్చినా మనం ఈజీగా అటెంప్ట్ ఇవ్వగలం. సో ఇక్కడ థర్డ్ వన్ ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ, ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ది వరల్డ్. సో ఇక్కడ మనకి ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ చదవాలి, సో ఫిజికల్ చదవాలి, సోషల్ చదవాలి, ఎకనామిక్ జాగ్రఫీ చదవాలి ఆఫ్ ఇండియా అండ్ ది వరల్డ్. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి మెన్షన్ చేసి చెప్పారు ఏమేమి చదవాలి అని. సో ఎట్లాంటి టాపిక్స్ రావచ్చు, హియర్ వీ నీడ్ టు స్టడీ ఇండియా అండ్ ది వరల్డ్. సో ఇక్కడ మెయిన్ టాపిక్ సపరేట్గా ఏముంటుందంటే అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్లో కూడా వస్తుంది అనుకుంటారు. సో అందులో కూడా వస్తుంది, ఇందులో కూడా వస్తుంది. సో ఇందులో అయితే మెయిన్గా వస్తుంది, జాగ్రఫీలో సపరేట్గా అగ్రికల్చర్ మీదే చాలా క్వశ్చన్స్ అనేవి వస్తాయి, ఒకసారి చెక్ చేయండి. సో జాగ్రఫీకి మనకి 2019 నుంచి 22 వరకు ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అంటే 2019లో 14 క్వశ్చన్స్, 2020లో 10 క్వశ్చన్స్, 2021లో 10 క్వశ్చన్స్ అండ్ 2022లో 12 క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ జరిగిన దాంట్లో. సో ఇప్పుడు మనం ఇండియా ఫిజికల్ గురించి చూద్దాము. ఇండియా ఫిజికల్ మనం క్లైమేట్ గురించి నేర్చుకోవాలి. మనం 11th క్లాస్ ఎన్సీఆర్టీ చూసామంటే క్లైమేటాలజీ అనే టాపిక్ సపరేట్గా మనకి మెన్షన్ చేసి ఇచ్చారనమాట. అది బాగా చదవండి, థరోగా చదవండి అండ్ దానికి నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. అండ్ రివర్స్ అండ్ లేక్స్ తెలుసుకోవాలి, ఏమేమి రివర్స్ ఎక్కడి నుంచి ఫ్లో అవుతున్నాయని, ఏ స్టేట్స్ నుంచి, ఏ డిస్ట్రిక్ట్ నుంచి కూడా నేర్చుకోండి. అండ్ మౌంటైన్స్, డెజర్ట్స్, మినరల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ వరల్డ్కి వస్తే ఫిజికల్ అండ్ పొలిటికల్ మెయిన్ అండి వరల్డ్ది. ఎందుకు అంటే వరల్డ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ అనమాట మనల్ని అడుగుతారు. అంటే ఇప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూడాన్ గురించి జరుగుతుంది. సో సూడాన్ అనేది ఎక్కడుంది, నార్త్లో ఎన్ని లేక్స్ ఉన్నాయి, ఎన్ని రివర్స్ ఉన్నాయి, సో ఇట్లాంటివన్నీ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడుగుతారు. సో పొలిటికల్ మ్యాప్ అనేది తరోగా చదవండి. సో మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ జాగ్రఫీలో. వరల్డ్కి సంబంధించి క్లైమేట్ ఎలా ఉంది, రివర్స్, లేక్స్, డెజర్ట్స్, మౌంటైన్స్, మినరల్స్ యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకోవాలి. సో మ్యాప్ అనేది ఇండియా అండ్ వరల్డ్కి, పొలిటికల్, ఫిజికల్ కొంచెం నేర్చుకోండి. బుక్స్ అనేది 11th and 12th క్లాస్ ఎన్సీఆర్టీస్, జీసీ లియాన్. అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చి పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, పంచాయతీ రాజ్, పబ్లిక్ పాలసీ, రైట్స్, ఇష్యూస్ ఎక్సెట్రా. సో ఇక్కడ మనకి డీటెయిల్గా మెన్షన్ చేశారు ఏం చదవాలి అంటే కాన్స్టిట్యూషన్ చదవాలి, కాన్స్టిట్యూషన్ సేలియంట్ ఫీచర్స్, కాన్స్టిట్యూషన్లో ఏమేమి వస్తాయి ప్రతి ఒక్కటి చదవాలి అని. కాన్స్టిట్యూషన్ అంటే అంతా వస్తుంది. సో పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది, పంచాయతీ రాజ్ సిస్టమ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ స్టేట్లో స్టార్ట్ చేశారు, ఏ డిస్ట్రిక్ట్లో స్టార్ట్ చేశారు, ఇది కూడా తెలుసుకోవాలి. పబ్లిక్ పాలసీ, రైట్స్, ఇష్యూస్, ఫండమెంటల్ రైట్స్, సో వాటి ఇష్యూస్ ఇవన్నీ అనమాట. సో ఇక్కడ ఇండియన్ పాలిటీలో ఫస్ట్ పాలిటీ చూద్దాము. డిపిఎస్పి, ఎఫ్ఆర్ఎఫ్డి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, పంచాయతీ రాజ్, ప్రియాంబుల్, పార్లమెంట్, స్కెడ్యూల్స్ చదవాలి. స్కెడ్యూల్స్ అంటే 9th షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కాన్స్టిట్యూషన్. సో ఇట్లాంటివన్నీ మనకి ఇండియన్ పాలిటీలో వస్తాయి ఈ టాపిక్లో, ఇక్కడ ఇచ్చిన టాపిక్లో. సో గవర్నెన్స్కి వచ్చి మనం కమిటీస్ నేర్చుకోవాలి. ఏ కమిటీ మనకి ఫామ్ అయింది, దేని గురించి ఫామ్ అయింది అనేది నేర్చుకోవాలి. అండ్ యాక్ట్స్, అమెండ్మెంట్స్, 9th షెడ్యూల్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో 9th షెడ్యూల్ నేర్చుకోండి. అండ్ పీవైక్యూస్ కంపల్సరీ పీవైక్యూస్ అండి. యాక్చువల్గా గవర్నెన్స్ అనేది మనకి మెయిన్స్ బేస్డ్ మీదుగా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. సో గవర్నెన్స్ మనం కరెంట్ అఫైర్స్ చదవాలి, గవర్నమెంట్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది, సో అవన్నీ మనకి న్యూస్ పేపర్లో వస్తూ ఉంటాయి కాబట్టి సో అవి కూడా చూస్తూ ఉండండి. అండ్ పీవైక్యూస్ చూడండి, ఎంసీక్యూస్ చూడండి, కరెంట్ అఫైర్స్. సో బుక్స్ వచ్చి లక్ష్మీకాంత్ ఈజ్ ఎనఫ్ అండి ప్రిలిమ్స్ వరకు అయితే. అందులోనే గవర్నెన్స్ ఉంటుంది, అందులోనే ఇండియన్ పాలిటీ ఉంటుంది. సో లక్ష్మీకాంత్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. వచ్చి 5th వన్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, పావర్టీ, ఇంక్లూజన్, డెమోగ్రఫిక్స్, సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్ ఎక్సెట్రా. సో ఇవన్నీ అనమాట మనకి ఇక్కడ ఈ సేమ్ పాలిటీలో ఎలా మెన్షన్ చేశారో అలా మెన్షన్ చేశారు ఏమేమి చదవాలి అని. సస్టైనబుల్ డెవలప్మెంట్ చదవాలి. సో ఎకనామీ అంటే మనం బ్యాంక్స్ గురించి, స్టాక్ ఎక్స్చేంజ్ ఇట్లాంటివి నేర్చుకోవాలనుకుంటారు. లేదండి అసలు ఎకనామీ అంటే ఏంటి, సోషల్ డెవలప్మెంట్, ఎకనామీ ద్వారా మన ఇండియా ఎంతవరకు డెవలప్ అయింది సోషల్గా, సో సస్టైనబుల్ డెవలప్మెంట్, పావర్టీ ఎంత రెడ్యూస్ అయింది, ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. ఇంక్లూజన్, డెమోగ్రఫిక్స్ అంటే పాపులేషన్ ఎంతవరకు వచ్చింది, పాపులేషన్కి సరిపడా ఎకనామీ మంది ఉందా లేదా అనేది నేర్చుకోవాలి. దానికి తగ్గ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ ఏమేమి తీసుకుంది, ఇప్పటి వరకు ఏమేమి తీసుకుంటుంది అనేది కూడా మనం చూడాలి. సో మెయిన్ టాపిక్స్ లైక్ నాకు అర్థమైన టాపిక్స్, పీవైక్యూస్ నుంచి నాకు అర్థమైన టాపిక్స్ ఏంటి అంటే 5-year ప్లాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్.
నీతి ఆయోగ్. సో ప్లానింగ్ కమిషన్ అయిపోయిన తర్వాత నీతి ఆయోగ్ థింక్ ట్యాంక్ అనేది స్టార్ట్ చేశారు. కాబట్టి ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, చైర్మన్, దాని మెంబర్స్ ఎవరెవరు ఉంటారు, సో ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. తర్వాత జీడిపి, జిఎస్టీ, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, సో ఇవన్నీ. కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్లో మనకి మంత్లీ డేటా ఇస్తారు కదా, ఈ మంత్లో ఇంత ఇంక్రీజ్ అయింది, ఈ మంత్లో ఇంత డిక్రీజ్ అయిందని. సో అది కూడా ఒకసారి చూస్తూ ఉండండి. లైక్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు, బట్ దీని మీద ఎందువల్ల అనేది Q1, Q2 ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. సో డేటాస్ కూడా చూస్తూ ఉండండి. అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. బిఫోర్ ఇండిపెండెన్స్ ఎలా ఉంది, లైక్ మన ఎకనామీ ఎలా ఉంది అనేది చూడండి. ఫుడ్ మనకి సరిపోయిందా లేదా, గ్రీన్ రెవల్యూషన్ ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఇదంతా మనం నేర్చుకోవాలి కదా. సో ఎన్విరాన్మెంట్లో వస్తుంది గ్రీన్ రెవల్యూషన్, బట్ ఎందువల్ల వచ్చింది, ఎకనామీ ఎట్లుంది, ఏ సెక్టర్లో మనకి గ్రోత్ ఎక్కువ ఉంది, ఇదన్నీ నేర్చుకోవాలి. సో ఇండిపెండెన్స్ ముందు 1947 ముందు ఎలా ఉంది, కొలోనియల్ పీరియడ్లో ఎలా ఉంది అనేది చూడాలి. అండ్ ఇనిషియేటివ్స్ అండ్ స్కీమ్స్ అండ్ పాలసీస్ టేకెన్ బై గవర్నమెంట్. మనకి ఏదో ఒక స్కీమ్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు, ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ఉంటుంది గవర్నమెంట్, పాలసీస్, సో ఇవన్నీ కూడా చూడాలి. అండ్ మెయిన్ కదా పాలసీస్ గ్రూప్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. సో రిఫర్ పీవైక్యూస్ అనేది ఇంపార్టెంట్. అండ్ న్యూస్ పేపర్ అనేది చాలా మెయిన్ అండి, చాలా మెయిన్ అంటే ఇంకా న్యూస్ పేపర్ నుంచి కరెంట్ అఫైర్స్ అనేవి తీసుకొని చదవండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఏంటి అంటే ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్. ఎకనామిక్ సర్వే వచ్చి లాస్ట్ ఇయర్ది చదవాలి, బడ్జెట్ అనేది ఈ ఇయర్ది చదవాలి. సో ఇదంతా మనము ఒక ప్రింట్ అయినా తీసుకోండి, లేకపోతే యూట్యూబ్ వీడియోస్లోంచి నోట్స్ అయినా ప్రిపేర్ చేసుకోండి, లేదంటే బయట బుక్ స్టాల్లో దొరికితే తీసుకోండి. సో ఇంపార్టెంట్ అండి ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్. అండ్ బుక్స్ వచ్చి 11th క్లాస్ అండ్ 12th క్లాస్ ఎన్సీఆర్టీ, రమేష్ సింగ్ అండ్ మృణాల్ సర్ హ్యాండ్అవుట్స్, రమేష్ సింగ్ బుక్ అయినా తీసుకోండి, లేకపోతే సంజీవ్ వర్మ బుక్ అని అన్నారు, సో అదైనా ఏదో ఒకటి మీరు ప్రిఫర్ చేయండి. నేనైతే రమేష్ సింగ్ తీసుకున్నాను. మృణాల్ సార్ హ్యాండ్అవుట్స్ ఉంటాయి కదా, వీడియోస్ అయినా వినండి, సార్ది టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తారు, లేదంటే మృణాల్ సార్ హ్యాండ్అవుట్స్ ఉంటాయి, సో అదైనా ప్రింట్ తీపించుకోండి. సో మనకి క్వశ్చన్స్ వచ్చి 2019లో 14 క్వశ్చన్స్, 2020లో 15 క్వశ్చన్స్, 2021లో 15 క్వశ్చన్స్, 2022లో 16 క్వశ్చన్స్. వచ్చి జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్ do not require any subject specialization. జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్వైరన్మెంటల్ ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్. ఏం జరుగుతుంది మన ఎన్వైరన్మెంట్లో, ఎట్లాంటి చేంజెస్ వస్తున్నాయి, సో ఇదన్నీ మనకి కరెంట్ అఫైర్స్లో డైనమిక్ పార్ట్ కాబట్టి ఫ్యాక్చువల్ పోర్షన్ కూడా ఉంటుంది. అసలు ఇకాలజీ అంటే ఏంటి, బయోడైవర్సిటీ అంటే ఏంటి, క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, వెదర్ అంటే ఏంటి, సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆ ఫ్యాక్చువల్ పోర్షన్తో పాటే మనం డైనమిక్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. డైనమిక్ పోర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ డైనమిక్ పోర్షన్ మనం ఎక్కడి నుంచి కవర్ చేయాలి అంటే కరెంట్ అఫైర్స్ నుంచి కవర్ చేయాలి. సో నవేడేస్ క్వశ్చన్స్ బీన్ ఆస్క్డ్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ పోర్షన్ నుంచి అడుగుతున్నారు. మీరు ఇక్కడ చూసారంటే 2019లో 11 క్వశ్చన్స్, 2022లో 10 క్వశ్చన్స్, 2021లో 15 అండ్ 2022లో 16. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు 2022లో 10 క్వశ్చన్స్ అడిగారు, 2021లో 15 క్వశ్చన్స్ అడిగారు, సో ఇప్పుడు 16 క్వశ్చన్స్ అడిగారు లాస్ట్ టైంలో. సో ఎన్విరాన్మెంట్ కూడా అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, బయో రిజర్వ్స్, ఈకో సెన్సిటివ్ జోన్, క్లైమేట్ చేంజ్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27. సో రీసెంట్గా జరిగింది, ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఏంటి, ఏం గోల్స్ మీద మాట్లాడారు, ఎందుకు మీట్ అయ్యారు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరుగుతుంది కదా, సో అంటే దాని గోల్ ఏంటి, ఏమేంటి అనేది తెలుసుకోవాలి. క్రాప్స్ ఎక్కడున్నాయి, ఏం క్రాప్స్ మనం గ్రో చేస్తాము, ఏ ఎన్విరాన్మెంట్లో, లైక్ ఏ సీజన్లో, పొల్యూషన్. మ్యాక్సిమం అయితే డైనమిక్ పోర్షనే ఇంపార్టెంట్ అండి ఎన్వైరన్మెంట్కి. కరెంట్ అఫైర్స్ చూస్తూ ఉండండి. కరెంట్ అఫైర్స్ నుంచి నోట్స్ కూడా మ్యాక్సిమం అంటే ఫ్యాక్చువల్ డేటాని రాసుకోండి. అంటే డైనమిక్గా జరుగుతుంది నార్మల్గా డైలీ లైఫ్లో, బట్ మీరు అందులో ఫ్యాక్చువల్గా వచ్చిన దాన్ని నెక్స్ట్ వచ్చి 7th వన్ జనరల్ సైన్స్ అండి, లాస్ట్ ఇంకా జిఎస్లో. సో మనకి జనరల్ సైన్స్లో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కదా. సో ఫిజిక్స్ గురించి ఏం చదవాలి అని అడుగుతున్నారు. నేను ఇందుకే చెప్తున్నాను మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ప్రిఫర్ చేయండి. ఎందుకు అంటే మీరు చూడకుండానే నన్ను అడుగుతున్నారు ఏం బుక్స్ చదవాలి అని. 2015లో క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకి 5 years, 6 ఆల్మోస్ట్ 7 years నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ రాలేదు ఫిజిక్స్ నుంచి. సో స్పెసిఫిక్గా బుక్ ఏం చదవాల్సిన అవసరం లేదు అని నా ఒపీనియన్. ఎందుకంటే ఆల్మోస్ట్ 7 years నుంచి రాలేదు. ఒకవేళ వస్తే 1-2 క్వశ్చన్స్ అలా వస్తాయి. అండ్ కెమిస్ట్రీ కూడా ఓన్లీ 1 క్వశ్చన్ లాస్ట్ ఇయర్ అడిగింది, బట్ 1 or 2 క్వశ్చన్స్ అడుగుతుంది ఎవ్రీ ఇయర్. అండ్ బయాలజీ అండ్ ఆస్క్ ఎవ్రీ ఇయర్.
సో బయాలజీ అనేది ఎవ్రీ ఇయర్ అడుగుతూనే ఉంటారు. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ నేను లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు నేను 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎన్సీఆర్టీస్ చదివాను కాబట్టి మీరు కూడా ప్రిఫర్ చేయండి. సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైతే లైక్ లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైతే 11th and 12th క్లాస్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్. సో డిసీజెస్ మీద నుంచి బాగా వస్తున్నాయి అన్నమాట క్వశ్చన్స్. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే COVID-19, ఎయిడ్స్, HIV, క్యాన్సర్, ట్యూబర్కులోసిస్ ఎంత ఉంది, ఇండియాలో ఎక్కువ ట్యూబర్కులోసిస్ ఉంటుంది కదా, సో దానికి క్యూర్ ఏంటి, ఇదంతా మనం తెలుసుకోవాలి. మెడిసిన్ ఏమైనా వచ్చిందా, మలేరియా, సో ఇవన్నీ డిసీజెస్ మీద మోస్ట్లీ అడుగుతున్నారు. సో బయాలజీ చాలా ఇంపార్టెంట్. ఆ చాప్టర్స్ చూడండి. అండ్ 12th క్లాస్ ఎన్సీఆర్టీస్లో ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్ అని అడిగారు. లాస్ట్ 3 చాప్టర్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ కరెంట్ అఫైర్స్ చూడండి. కరెంట్ అఫైర్స్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి హిందూ న్యూస్ పేపర్లో ఎవ్రీ సండే మనకి ఒక పేజ్ వస్తుంది. సో ఆ పేజ్ చూసి ఏదైతే ఇంపార్టెంటో అది నోట్ చేసుకోండి. అండ్ రిఫర్ చేయాల్సింది బయాలజీకి 6th to 12th క్లాస్ ఎన్సీఆర్టీస్. సైన్స్ అండ్ టెక్నాలజీ అండి నెక్స్ట్. సో ఇందులో నుంచి వచ్చి మ్యాక్సిమం బై ఛాన్స్ వస్తే క్వశ్చన్స్ అన్నీ మ్యాక్సిమం ఏ టాపిక్స్ మీదే వస్తాయి. స్పేస్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, న్యూక్లియర్ డిఫెన్స్, బయోటెక్నాలజీ ఇవన్నీ వస్తాయి. అండ్ రీసెంట్ అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియా, మనం ఎంతలో ఉన్నాము లైక్ కంపేర్డ్ విత్ అదర్ కంట్రీస్, అండ్ ఏం చేస్తున్నాము లైక్ స్పేస్ గురించి మన ఇండియా ఏ లెవెల్లో ఉంది, ఎట్లాంటి అచీవ్మెంట్స్ చేసింది, నానో టెక్నాలజీ, న్యూక్లియర్ డిఫెన్స్, బయోటెక్నాలజీ. సో ఇట్లా ఇంటర్లింక్ చేస్తూ చదవాలి. జనరల్ సైన్స్కి వచ్చిన క్వశ్చన్స్ ఏంటి అంటే 2019లో 7 వచ్చాయి, 2020లో 10 వచ్చాయి, 2021లో 12 వచ్చాయి, 2022లో 14 వచ్చాయి. సో ఇది కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి జనరల్ సైన్స్ మీద. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీరు డిసైడ్ చేసుకోండి చదవాలా వద్దా అని. సో బయాలజీ అయితే ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ఇంపార్టెంట్. సో ఇదండి జిఎస్ పేపర్ 1 అంటే ప్రిలిమ్స్ పేపర్ 1. సో నెక్స్ట్ పేపర్ వచ్చి మనకి CSAT. మనకి ఆల్మోస్ట్ ఇక్కడ సిలబస్లో చూస్తే డీటెయిల్డ్గా ఇచ్చారు. సో జనరల్ స్టడీస్ 80 క్వశ్చన్స్, 2 hours, 200 marks. ఓకే ఫైన్. సో ఇందులో మనకి ఇచ్చిన సిలబస్ కాంప్రిహెన్షన్ చదవాలి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఓకే, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, నెంబర్స్ అండ్ ద రిలేషన్స్, ఆర్డర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎక్సెట్రా, క్లాస్ 10th లెవెల్ అని ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేశారు. సో డేటా ఇంటర్ప్రిటేషన్, చార్ట్స్, గ్రాఫ్స్, టేబుల్స్, డేటా సఫిషియన్సీ ఎక్సెట్రా. సో ఇవన్నీ మనకి ఆల్రెడీ తెలిసినవే. ఇన్ డీటెయిల్గా మనకి ఇక్కడ డివైడ్ చేసి స్పెసిఫిక్గా ఇచ్చారు ఏం చదవాలి అని. సో దీనికి అనాలిసిస్ అవసరం లేదు అని అనుకుంటున్నాను. సో కానీ కాంప్రిహెన్షన్ అనేది చాలామందికి ఏమనిపిస్తుంది అంటే 10th లెవెల్లో వస్తుందేమో, మనకి నార్మల్గా ఇంగ్లీష్లో అడిగినట్టు, అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ చాప్టర్స్ని స్టోరీ టైప్లో అడుగుతారు కదా, అలా అడుగుతారేమో అనుకుంటారు. ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. మనం ఎకనామీ, హిస్టరీ, జాగ్రఫీ ఎలా చదువుతామో ఆ టాపిక్స్కి రిలేటెడ్గానే కాంప్రిహెన్షన్స్ అడుగుతారు. సో వీటికి మీరు ఏం చదవాలి అంటే కాంప్రిహెన్షన్స్ మనం ఇప్పుడు ఎడిటోరియల్ చదువుతాము. ఎడిటోరియల్స్ న్యూస్ పేపర్లో వచ్చే ఎడిటోరియల్స్ చదివి అందులో మెయిన్ పాయింట్స్ని తీసి మనం నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. సో కాంప్రిహెన్షన్ కూడా అంతే. ఒక పేరా ఇస్తారు సేమ్ ఎడిటోరియల్ లాగే, అందులో నుంచి మనం వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది వెతకాలి. సో అందుకే న్యూస్ పేపర్లో ఎడిటోరియల్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తారు అందరూ. సో ఎడిటోరియల్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ మీరు అనాలిసిస్ వింటున్నప్పటికీ కూడా ఒకసారి న్యూస్ పేపర్కి వెళ్ళి లైక్ న్యూస్ పేపర్ PDFs ఏమైనా ప్రొవైడ్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్స్లో, నాకు తెలీదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఆ ఛానల్స్లోకి వెళ్ళి ఎడిటోరియల్స్ అనేది చదవండి. మీ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో అదొకసారి చూడండి. అండ్ మోస్ట్లీ క్వశ్చన్స్ CSAT కాంప్రిహెన్షన్ నుంచి ఏం అడిగారంటే 2019లో 30 క్వశ్చన్స్ అడిగారు, 2020లో 25 క్వశ్చన్స్, 21లో 28, 2022లో 27. సో ఇది కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఎడిటోరియల్స్ అయితే చదవండి. సో ఇంతే అండి ఈరోజు ఈ అనాలిసిస్తో. మీకు హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అయితే ఈ వీడియోని ఇంకా తెలియని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.